హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరూ చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి, బట్ ఎలా స్టార్ట్ చేయాలి, చేసినా కూడా నేను అంత చదవలేనేమో, అలా అచీవ్ చేయలేనేమో అని చెప్పి చాలా సందేహాలు ఉంటాయి. మీరు అదే లూప్లో ఉండిపోతూ ఉంటారు, మీరు బయటకు రారు. అలానే మీరు ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ఈసెట్ ప్రిపరేషన్. ఈసెట్ అంటే ఏంటో తెలుసు, ఈసెట్ తెలుసు, మనం బీటెక్లో మంచి కాలేజ్ రావాలి, దానికోసం చదువుకోవాలని. బట్ ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, చదవగలనా, అచీవ్ చేయగలనా, మంచి కాలేజ్లో సీట్ వస్తుందా రాదా, దెర్ ఆర్ మల్టిపుల్ క్వశ్చన్స్. సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్తో మీరు ముందుకు ఎలా వెళ్ళగలరు? అందుకనే మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏదైతే ఆ ఫేజ్లో ఉన్నారో అది ప్రతి ఒక్క స్టూడెంట్ ఉండేది. ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే మేము చెప్తున్నామో మేము కూడా జర్నీని చూసి వచ్చిన వాళ్ళం, ఎందుకంటే మేము ఆ లైఫ్ని పాస్ చేసి వచ్చాం కాబట్టి. సో వీ నో దట్, నాకు కూడా తెలుసు. ఓకే, సో మీరు కూడా ఆ జర్నీని ఇప్పుడు గో త్రూ అవుతున్నారు కాబట్టి మీకు కొన్ని ఇన్సైట్స్ నా తరపు నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఈ సెట్, ఎందులో అయినా కూడా మీరు స్టార్ట్ చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది. ఎవ్రీడే ఆ కన్సిస్టెన్సీతోని మీరు ఆ కష్టాన్ని బీట్అవుట్ చేసి ముందుకు వెళ్ళగలిగే ఒక దృఢమైన సంకల్పం మీలో ఉంటే కనుక మీరు ముందుకు వెళ్ళిపోతారు, ఆ కష్టాన్ని బీట్అవుట్ కూడా చేసేస్తారు. మంచి మంచి డేస్ చూస్తారు, మంచి కాలేజెస్లో సెటిల్ అవుతారు, మంచిగా కెరియర్ బిల్డ్ చేసుకుంటారు. వాట్ ఎవర్ యూ విష్ టు డూ అది మీకు అవుతుంది. బట్ ఏంటి, ఆ కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఫియర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అనేది ఉండకూడదు. ఓకే, సో ఇది స్టార్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు స్టార్ట్, బట్ నాట్ లైక్ ఫియర్. ఓకే, సో ఇది స్టార్ట్ చేసి అప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్. నౌ సీ హియర్, డూ దిస్ థింగ్స్, లెట్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇందులోని మీరు ఈసెట్ స్టార్ట్ చేస్తున్నారు, మీ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు అంటే మీకు కొన్ని తెలియాలి. ఆ తెలియాలి దాంట్లోనే ఫస్ట్ లెట్ స్టార్ట్ అని చెప్పాను కదా. డూ దిస్ థింగ్స్ ఏంటి అంటే నో. ఓకే, నో అబౌట్ సిలబస్. నో అబౌట్ సిలబస్ అండ్ రైట్ డౌన్. డూ దిస్ థింగ్స్ లో ఫస్ట్ పాయింట్, మీరు ఏది స్టార్ట్ చేస్తున్నారు, ఈసెట్ స్టార్ట్ చేస్తున్నారు, దాని మీద క్లియర్ ఐడియా లేకపోతే ఎలా? ఈ పాయింట్ క్లియర్ ఐడియా లేకపోతే ఎలా? సో ఇది మనకి క్లియర్ సిలబస్ కావాలి, ఆ సిలబస్ బ్రేక్ డౌన్ కూడా మీకు తెలియాలి. ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఓకే, ఇది తెలుసుకోవడం కోసం ఎలా తెలుసుకుంటారు అంటే అదేం పెద్ద వింత కాదు. మీరు గనక ఈసెట్ జర్నీని స్టార్ట్ చేస్తున్నట్టయితే బిఎస్డివిపి అకాడమీ యాప్ అండ్ వెబ్సైట్లో మీకు ఈసెట్ 2027 ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వేర్ వీఆర్ ప్రొవైడింగ్ సిలబస్ బ్రేక్ డౌన్, సిలబస్ ఎలా ఉంటుంది, స్టడీ మెటీరియల్స్ కానీ, కోర్స్ వీడియోస్ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్గా అండ్ కోర్ రిలేటెడ్ బ్రాంచెస్లో ఉంటే ట్రిపుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ వాళ్ళ కోర్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం కానీ, నెంబర్ ఆఫ్ పీక్యూపీస్ అయితే సాల్వింగ్ ఉంటుంది మీకు. లైక్ మీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ బిట్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. మీరు కనుక తీసుకోవాలి అనుకున్నట్టయితే కోర్సు బిఎస్డివిపి అకాడమీ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కోర్సులో అయితే చూడొచ్చు. 549 రూపీస్కి మంచిగా మీకైతే దొరుకుతుంది. ఇంకా అదర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే మెసేజ్ చేయొచ్చు. ఫస్ట్ మీకు తెలియాల్సిందైతే భయాన్ని వదిలి సిలబస్ని తెలుసుకోండి, అది ఫస్ట్ పాయింట్. దెన్ సిలబస్ తెలుసుకున్నారు, సిలబస్ తెలుసుకున్న తర్వాత సెట్ అప్ అ గోల్. సెట్ అప్ అ గోల్. వాట్ ఈస్ దిస్ గోల్? ఈ గోల్ ఏంటి అంటే మీకు ఈ సెట్లో బ్రాంచ్ ర్యాంక్ ఉంటుంది. ఓకే, బ్రాంచ్ ర్యాంక్. ఈ బ్రాంచ్ ర్యాంకు ప్రతి ఒక్క బ్రాంచ్ కి వేరే వేరేది వస్తుంది. మీ ట్రిపుల్ అయితే ట్రిపుల్ ఈ బ్రాంచ్ ర్యాంక్, ఈసీ అయితే ఈసీ బ్రాంచ్ ర్యాంక్, కోర్ సిఎస్సి అయితే సిఎస్సి బ్రాంచ్ ర్యాంక్. ఇది సెట్ చేసుకోండి. ఎంత? లెస్ దెన్ 15 లేదా లెస్ దెన్ 100, సింగిల్ డిజిట్సా అని ఫిక్స్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. గోల్ లేకుండా మీరు ఎంత ముందుకు ప్రయాణించినా కూడా మీకు క్లారిటీ ఉండదు. మీ ర్యాంక్ ఎంత రావాలి అని మీరు ఒక గోల్ సెట్ చేసుకుంటే సిలబస్ చూసిన తర్వాత దెన్ ఓన్లీ మీరు ఆ గోల్ని అచీవ్ చేయడానికి బాగా ముందుకు వెళ్తూ ఉంటారు, బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ రెండు ఖచ్చితంగా మీకు తెలుసుకోండి. ఓకే, ఈ రెండు మీరు ఫస్ట్ తెలుసుకోండి. సింగిల్ డిజిట్స్లో కావాలా, మీకు ఎంత కావాలి ర్యాంక్? ఓకే, అండ్ అలానే నో వేర్ యు ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయకుండా మీరు ఎంత తెలుసుకున్నా అంతే. నో వేర్ యు ఆర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు, మీకు ఎంత టైం ఉంది, మీరు ఎక్కడున్నారు, అసలు స్టార్ట్ చేసాం ఆ ప్రిపరేషన్, మేము ఎక్కడ ఉన్నాము, ఇంకా మనకి 250 డేస్ టైం ఉందా, 300 డేస్ టైం ఉందా, 180 డేస్ టైం ఉందా, మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నారో తెలియాలి. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని వాడు ఆల్రెడీ ఒక 10 లెసన్లు చదివారు, ఇప్పుడు వాళ్ళతో నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటే వర్కౌట్ కాదు. తను ఆల్రెడీ 10 లెసన్స్ కంప్లీట్ చేసేసుకున్నారు ఏదో సబ్జెక్ట్లో, మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు. కంపారిజన్స్ పక్కన పెట్టేసి మీరు ఎక్కడున్నారని తెలుసుకోండి, మీకు ఎంత టెన్యూర్ ఉంది ఇంకా ఎగ్జామ్ అని తెలుసుకోండి. అప్పుడు దానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు మీరు మౌల్డ్ అయ్యి దానికి తగ్గట్టుగా ప్రిపేర్
ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈ 3 థింగ్స్ స్టార్టింగ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఈసెట్ అనేటట్టు. ఫస్ట్ సిలబస్ తెలుసుకుంటారు, తర్వాత ఒక గోల్ సెట్ చేసుకుంటారు సిలబస్కి అకార్డింగ్లీ, అండ్ దెన్ మీకు ఎక్కడ ఉన్నారు, ఎన్ని డేస్ టైం ఉంది అనేది తెలుసుకుంటారు. తర్వాత ఓకే, స్టార్ట్ with less time, or else what we can say as okay, just 2 hours a day. ఇది చాలా తక్కువ టైమే, 2 hours a day. ఆర్ ఎల్స్ ఇది కూడా పాస్ అవ్వకపోతే, మీకు చేయలేకపోతే 1 hour అయినా చూసుకోండి. స్టార్ట్ విత్ వెరీ 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 మినిమల్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే, నాట్ బిగ్గర్ వన్. కొంతమంది ఏం చేస్తారంటే, చాలా ఎక్కువగా మోటివేట్ చేశాను కాబట్టి ఆ మోటివేషన్ తీసుకొని రేపు ఒక టు డూ లిస్ట్ వేసుకొని 8 గంటలు కష్టపడదామని ఫిక్స్ అయిపోతారు. బట్ ఇట్స్ నాట్ వర్క్, ఇట్ విల్ నాట్ వర్క్, బికాస్ అది మోటివేషన్ వల్ల వచ్చిన ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఆ మోటివేషన్ అనేది మీకు ఎక్కువైపోయి ఆ షార్ట్ పీరియడ్ లో వచ్చే ఇది తప్ప మీరు లాంగ్ టైమ్ గా చేయలేరు. దాన్ని అంతా మీరు తీసుకోకండి. సో స్టార్ట్ విత్ లెస్ టైమ్, 2 hours a day or 1 hour a day. ప్రిపేర్ అవ్వండి, షార్ట్ టైం తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత ఏం చేస్తారంటే ఎవ్రీ డే బిఫోర్ going to bed, try to make to-do list. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అమ్మాయి, తెలుసుకోండి. టు డూ లిస్ట్ అంటే రేపు ఏం చేయాలి, రేపు ఏం చదవాలి, రేపు ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ టు డూ లిస్ట్ లో డెఫినెట్ గా మార్నింగ్ హార్స్ స్టడీ, అది లేకుండా టు డూ లిస్ట్ వేయొద్దు. మార్నింగ్ హార్స్ స్టడీ, ఎర్లీ మార్నింగ్ హార్స్ 5 to 7, 5 to 8, 5 to 9 మీ స్టడీ అనేది ఉండాలి. తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.